టీ తాగేవారు, మరీ ముఖ్యంగా టీ కోసం టీ బ్యాగ్ వాడేవారు ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. టీ గురించిన ఒక ప్రమాదకరమైన సమాచారం ఒకటి టీ విషయంలో బయటపడింది. టీతో పాటు మనం మిలియన్ల కొద్దీ అతి సూక్ష్మ ప్లాస్టిక్ కణాలను కూడా తాగేస్తున్నామన్నదే ఈ ప్రమాదకరమైన విషయం. 2019లో ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ జర్నల్లో ప్రచురితమైన ప్లాస్టిక్ టీ బ్యాగ్స్ రిలీజ్ బిలియన్స్ ఆఫ్ మైక్రో పార్టికల్స్ అండ్ నానో పార్టికల్స్ ఇంటూ టీ అనే అధ్యయనంలో పరిశోధకులు ప్లాస్టిక్ టీ బ్యాగ్లను పరిశీలించారు. దీనికి సంబంధించిన వివరాలు పైన ఉన్నాయి, పరిశీలించండి. టీ తాగే ముందు టీ బ్యాగ్లను చక్కెర కలిగిన వేడి నీటిలో ముంచి ఆ తర్వాత టీని తాగడం కొందరికి అలవాటు. నిజానికి ఇదే చాలా ప్రమాదాన్ని కొని తెచ్చే అవకాశం ఉందని ఈ పరిశోధనలో తేలింది. 95 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద వేడి నీటిలో ఒక ప్లాస్టిక్ టీ బ్యాగ్ను ముంచినప్పుడు సుమారు 11.6 బిలియన్ మైక్రోప్లాస్టిక్ కణాలు, దాంతోపాటు 3.1 బిలియన్ నానో ప్లాస్టిక్ కణాలు టీలోనికి విడుదలైనట్లుగా పైన చెప్పిన అధ్యయనంలో వెల్లడైంది. ఇలా విడుదలవుతున్న ప్లాస్టిక్ కణాలు చాలా సూక్ష్మమైన ప్లాస్టిక్ కణాలు. ఇవి మైక్రోప్లాస్టిక్ కణాలు. ఇవి చిన్నవిగా ఉన్నప్పటికీ నానో ప్లాస్టిక్ కణాలు ఇంకా చాలా చిన్నవిగా ఉంటాయి. అందువల్ల వేడి నీటిలో ప్లాస్టిక్ టీ బ్యాగ్ ఉంచినప్పుడు బ్యాగ్ నుండి సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు టీలోనికి చేరే అవకాశం ఉందని పరిశోధకులు వెల్లడించారు. ఈ అధ్యయనం టీలోనికి ఎంత ప్లాస్టిక్ విడుదలవుతుందో మాత్రమే పరిశీలించింది. ఈ పరిమాణం వల్ల మనుషుల్లో ఖచ్చితంగా ఎలాంటి ఆరోగ్య ప్రభావాలు వస్తాయో ఈ అధ్యయనం పరిశీలించలేదు. మైక్రోప్లాస్టిక్, నానో ప్లాస్టిక్ కణాలు శరీరంలోనికి చేరినప్పుడు శరీరంలో ఇన్ఫ్లమేషన్ అంటే వాపు, ఆక్సిడేటివ్ స్ట్రెస్, కణ నష్టం కలిగే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. నానో ప్లాస్టిక్ కణాలు చాలా చిన్నవిగా ఉండటంతో రక్త ప్రవాహంలోనికి, వివిధ కణజాలాల్లోనికి చేరే అవకాశం ఉంది. ఇవి హార్మోన్ల వ్యవస్థ, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థ, రక్తనాళాలు పునరుత్పత్తిపై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశోధనలు చెప్తున్నాయి. అయితే మైక్రోప్లాస్టిక్ లేదా నానో ప్లాస్టిక్ కణాలు శరీరంలో కనిపించాయి కాబట్టి అవే నేరుగా ఒక నిర్దిష్ట వ్యాధికి కారణమని ఇప్పటివరకు ఖచ్చితంగా నిరూపించలేదు. పైన ప్రస్తావించిన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని మాత్రం తెలుస్తోంది. ఇంకా వాటి దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఇలాంటి ప్రమాదకరమైన ప్లాస్టిక్ శరీరంలోనికి చేరకుండా ముందుగానే జాగ్రత్త పడడం మంచిది. ముఖ్యంగా ప్లాస్టిక్ టీ బ్యాగులకు బదులుగా టీ పొడి లేదా టీ ఆకులను మాత్రమే నేరుగా ఉపయోగించడం మంచిదనేది ఈ పరిశోధన సారాంశం. కాబట్టి టీ బ్యాగ్ కొనేటప్పుడు అది కాగితంతో తయారైందా లేక దానిలో ప్లాస్టిక్ లేదా ప్లాస్టిక్ సంబంధమైన పదార్థాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని కూడా గమనించిన తర్వాతనే వాటిని కొనుక్కోవాలి. ప్లాస్టిక్తో తయారైతే వాటిని వాడకుండా ఉండడమే మంచిది. మీ ఆరోగ్యానికి మంచి సూచనలు ఇచ్చే ఇలాంటి వీడియోలను నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు వీడియోను షేర్ చేయండి. ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. ధన్యవాదాలు.